ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. విధి వింత నాటకం ఆడబోతుంది. తులారాశి వారి జాతకులు మే మాసంలో 1, 2, 3 తేదీల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రాసి పెట్టుకోండి. ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు. వారు ఏదో ఇవ్వబోతున్నారు. మీ యొక్క జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులను చాలా సార్లు వీరి మంచితనమే ముంచేసింది. ఎక్కువ శాతం మనసులో మాటని వేరే వారికి చెప్పడానికి వీరు ఇబ్బంది పడుతూ జంకుతూ ఉంటారు. మీ మనసులో బాధ ఎవ్వరికీ చెప్పరు. ప్రతి విషయాన్ని దాచుకుని బాధపడతారు. నేరుగా భగవంతుని దగ్గరే మీ బాధలు చెప్పుకుంటారు. మీ మనసులో బాధను, మాటను చెప్పుకుంటారు. ఇదే మీకు ప్లస్ పాయింట్ కాబోతుంది. ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికి బాధను చెప్పుకుంటారు. అందుకే మీపై ఇప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నాడు. మీకు ఈ యొక్క మాసంలో ఈ 3 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని చెప్పడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరే మీ కాలు మీద కత్తి వేసుకున్నట్లు అవుతుంది. చేస్తున్న పనులను మీరే చెడగొట్టుకున్న వారు అవుతారన్నమాట. దీంతో పాటుగా ఈ 3 తిథుల్లో మీకు శుభవార్త కూడా రాబోతుంది. ఆ వార్త ఊహించి ఉండరు. అంత మంచి సంతోషాన్ని కలిగించే వార్త. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉందండి. మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో ఎలర్ట్ అయ్యే సమయం. ఏదో ఒక విధంగా నష్టం కలిగించడానికి యత్నిస్తారు. ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే తెలిసిన వ్యక్తులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో చేస్తున్న పని గురించి, ఆలోచన గురించి ఎవ్వరితో చెప్పొద్దు. చేసే ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి శత్రువులు రెడీగా ఉన్నారు. కంపల్సరీగా జాగ్రత్త తీసుకోండి. ఇక ఈ సమయంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆపేయండి. ఆ ఆలోచనలు కొంతకాలం ఆపేయడం మంచిది. ఈ సమయంలో ఇటువంటి ఆలోచనలు చేయడం కరెక్ట్ కాదు. సక్సెస్ రాదు. పెట్టుబడులు పెడితే గనక స్టార్ట్ చేసినా కూడాను సక్సెస్ రావడానికి సమయం పడుతుంది. గుర్తుంచుకోండి. దీంతో పాటు ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎంత మిత్రులైనా సరే, దగ్గర వారు అయినా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోవద్దు. అలాగే వాళ్ళు అడిగినా ఇవ్వద్దు. ఈ సమయంలో చేయబదులుగా డబ్బులు తీసుకున్నా, ఇచ్చినా కలిసి రాదు. ఈ సమయంలో ధనానికి సంబంధించిన లావాదేవీల్లో పడకుండా ఉండడం మంచిది. అలాగే నోటికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ, ఆవేశం ప్రదర్శిస్తూ మాట్లాడితే సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, ఏ గొడవల్లో కలగ చేసుకోకుండా ఉండడం మంచిది. ఇన్వాల్వ్ అవ్వకోకుండా పక్కన పెడితే చాలా మంచిది. అలాగే గొడవలు చూడండి కానీ, వినండి కానీ సలహాలు మాత్రం ఇవ్వద్దు. ఈ 3 రోజుల్లో అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, ఇప్పటిదాకా ఆగిపోయిన పనులు అన్నీ కూడాను తిరిగి పూర్తవుతాయి. ఈ సమయంలో ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా తీర్చాలనుకున్నా, ఏదైనా కావాలనుకున్నా అన్నీ సమయంలోనే తీరే అవకాశం ఉంది. ఒకవేళ కుటుంబ సభ్యులు, బంధువుల్లో సమస్యలు, కోర్టుకు సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ తగ్గుముఖం పడతాయండి. ఏ సమస్య మీద అయినా కూడాను పాజిటివ్ గా సమాధానం రావాలనుకుంటుంటే ఖచ్చితంగా అలాగే రిజల్ట్ ఉంటుంది. దానికి తోడు దూర ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు మంచిగా ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రయాణం హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. ప్రణాళికలను బట్టి ట్రావెలింగ్ అనేది విజయవంతమవుతుంది. ఎక్కువ శాతం మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకోండి. కులదైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, ఎవరో ఒకరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. వీలైతే ఈ యొక్క మాసం మొత్తం కూడాను ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళండి. మీ పేరు ఏదైతే ఉందో పేరుకు సంబంధించిన దైవాన్ని దేవాలయానికి వెళ్లి దర్శించుకోండి. లేదు కుదరదు అనుకుంటే ఆ దైవం పేరునైనా స్మరిస్తూ ఉండండి.
మీకంతా మంచి జరుగుతుంది. ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే ముందుగా అన్నపూర్ణాదేవి అండి. అన్నపూర్ణాదేవి పార్వతీదేవికి మారు రూపము. పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో పరమశివుడు కూడా అక్కడే ఉంటారు. ఒకేసారి ఇద్దరు దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందో మన కిచెన్ భాగం. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా రాత్రి నిద్రించేటప్పుడు కిచెన్ లో ఉత్తర దిక్కులు ఎక్కడైతే ఉత్తర దిక్కు ఉంటుందో రాత్రి పడుకునేటప్పుడు అంతా శుభ్రం చేసుకుని నార్త్ సైడ్ గా చక్కగా ఒక నెయ్యి దీపం వెలిగించుకోండి. లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి. ఇలా నెయ్యి దీపం వెలిగిస్తే గనక తర్వాత వచ్చి పడుకోండి. ఇలా మరుసటి రోజున ఉదయాన్నే కొండెక్కిన దీపాన్ని తీసి గోధుమ పిండితో అట్టువేసి ఆవుకి గాని కుక్కకి గాని తినిపించండి. ఇలా నిత్యం చేస్తే అన్నపూర్ణాదేవి కటాక్షం ఉంటుంది. ఇక రెండవదిగా ధనిత్రాదేవి, దేవుళ్లందరికీ వైద్యం చేసేవాళ్ళనమాట. ఇక ధనిత్రాదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవండి. కాబట్టి ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన చూస్తే మీరు ఈ 3 రోజులు కూడాను మే మాసం 1, 2, 3 తేదీల్లో ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన చూస్తే గనక ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణం చేయడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆకలి బాధలు దరిచేరవు. ఈ సమయంలో మరింత అభ్యున్నతి పొందడం కోసం మీరు అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయండి. ఆవులకు ఆహారాన్ని తినిపించండి. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.